శ్రావణ మాసం 4వ శుక్రవారం రోజు విశాఖలోని అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అక్కయ్యపాలెంలోని శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో భక్తులు మొక్కుబడులు చెల్లించుకొని తరించారు. ప్రతి శుక్రవారం రాహుకాలంలో అమ్మవారికి దీపాలు చూపించి భక్తులు తమ దోషాలకు పరిహారం చేసుకోవడం ఒక మహిమగా చెప్పుకుంటారు. వరిపిండితో గాని నిమ్మకాయ రసం తీసిన చెక్కలను గాని ప్రమిదలుగా మార్చి వాటిలో ఆవినెయ్యి దీపాలను 8 వెలిగించి అమ్మవారికి సమర్పించడం ఒక ప్రత్యేకత. ఇలా చేస్తే అమ్మవారి కరుణా కటాక్షాలు తమపై ప్రసాదిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ రోజు శ్రావణ శుక్రవారం కావడంతో మహిళలు మరింత భక్తి శ్రద్ధలతో క్రతువును ఆచరించారు. నా చిన్నప్పటి నుంచి నాకు తెలిసి ఈ గుడికి మేము వస్తూనే ఉంటాము. అనుకున్నవన్నీ అమ్మవారు బాగా నెరవేరుస్తూ ఉంటారు. ఇక్కడే ఉన్న పంతులు గారు కూడా కుంకుమ పూజలు కానీ అన్నీ బాగా జరిపిస్తూ ఉంటారు. ఇది రాహుదీపాలు అంటారండి. అంటే మనలో ఏమైనా దోషాలకి ఏవైనా ఉంటే తొలగిపోతాయని అమ్మవారికి చూపించి మనం రాహుదీపాలు వెలిగిస్తాం అనమాట. మన పిల్లలకు కానీ ఎవరికి ఉన్నా కూడా భర్తకు కానీ భార్యకి కానీ ఎవరికి ఉన్నాను అది మంచి జరుగుతుందని అమ్మవారిని నమ్మి వెలిగిస్తాం అనమాట. ఇది 9 దీపాలు. రాహుదీపాలు అంటే 10:30 నుంచి మనము 11:30 లోపు వెలిగించుకోవచ్చు అనమాట. శ్రావణ మాసం 4వ శుక్రవారం ఇది. సో దుర్గాదేవిని, లలిత అమ్మవారిని, ఏ అమ్మవారైనా సరే మొత్తం అంతా మాతృరూపమే. సో ఈ దీపాలు పెట్టడం వల్ల ఏంటంటే రాహుకాలంలోని ఈ వరిపిండి దీపాలు కానీ నిమ్మకాయ దీపాలు కానీ పెట్టడం వల్ల చాలా శుభాలు జరుగుతాయని ప్రతీతి. ఇక్కడికి మన కోరిన కోరికలన్నీ తీర్చే కల్పవల్లి మన కనకదుర్గమ్మ మన బిడ్డలను చల్లగా చూస్తుంది. ఇంకా నవరాత్రుల్లోని ఇంకా ఈ అమ్మవారిని ఇంకా చూడలేము. మొత్తం 9 వారాలు 9 రోజులు చాలా బాగా జరుగుతాయి. కుంకుమ పూజలు కానీ విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. ఇక్కడికి అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తూ ఉంటారు భక్తులు. కోరిన కోరికలన్నీ తీర్చే తల్లి మన దుర్గమ్మ తల్లి.